హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక, మనం బలపరచునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం చివర చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలును చేయక మానను. అండర్లైన్ చేసుకోవాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయక ఆయన మానడట. హల్లెలూయా. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. నీకు మేలు కావాలయ్యానంటే ఎలా ఉండాలో ఆయన నేర్పుతున్నారు. నీకు ఆశీర్వాదము కావాలయ్యానంటే, నీకు ధన్యతలోనికి నువ్వు వెళ్ళాలయ్యానంటే, నీ కుటుంబము నీవు ఆశీర్వదింపబడాలయ్యానంటే, నీకు ఆరోగ్యము దేవాది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలయ్యానంటే, ఇంకా నీ బిడ్డలకు వివాహం కాలేదా, వివాహము జరిపించాలయ్యానంటే, ఒక కుటుంబముగా కట్టబడాలయ్యానంటే, ఇంకా నీకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా, ఆ ఉద్యోగాన్ని దేవాది దేవుడు నీ దగ్గరికి తీసుకురావాలనంటే నీవు కలిగి ఉండవలసింది ఏమిటనంటే యథార్థము కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా అని ఆయన అంటూ ఉన్నారు. ఎవరయ్యానంటే కోరాహు కుమారులు మాట్లాడుతున్నారు. ఏమిటయ్యానంటే యథార్థవంతుల కట ఆయన ఏ రకమైన మేలైనా సరే చేయడానికి సిద్ధముగా ఉన్నారట. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నెరవేరడం లేదు. నువ్వు ఆరాధన చేస్తున్నావు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం లేదు. గల కారణం ఏమిటో తెలుసా? ఎక్కడో ఒక్క లోపం ఉంది. ఆ లోపం ఏమిటనంటే యథార్థత లేక. ఆయన అంటూ ఉన్నారు, యథార్థవంతులకు, అది నీకు శరీరకు సంబంధించిన మేలైనా, ఆత్మ సంబంధించిన మేలైనా, అది ఏ రకమైన మేలైనా ఆయన అంటూ ఉన్నారు, నువ్వు యథార్థముగా కనబడితే చాలు, నువ్వు అడగవసరం లేదు. నువ్వు యథార్థముగా ఆయన దృష్టికి కనబడితే చాలు, ఆయన ఊరుకుండే దేవుడు కదట. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అది ఏ రకమైన మేలైనా సరే దేవాది దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడంట. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నువ్వు మేలులు పొందుకోవాలంటే ఏ విధముగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. ఉండాలి. నువ్వు మేలు పొందుకోవాలంటే నీ దేవుని దగ్గర నువ్వు ఏ విధముగా ఉండాలో ఆయన మాట్లాడుతున్నారు. యెహోవా యొద్ద నీవు యథార్థముగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా మనం యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, ఆయన ఎలాంటి వారిని కోరుకుంటూ ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని, ఎట్టివారు యథార్థవంతులు కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు యథార్థంగా ఉండమంటూ ఉన్నారు? ఎందుకు యథార్థవంతులను ఆయన కోరుకుంటూ ఉన్నారు అయ్యానంటే నీకు మేలును సమకూర్చడానికే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు దేవుడు ఎలాంటి వాడు అయ్యానంటే 18వ అధ్యాయము 30వ వచనం దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏ విధముగా ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు. దేవుడు యథార్థవంతుడు. హల్లెలూయా. అందుకే దేవుడు యథార్థవంతుడు కాబట్టి నా నుంచి ఏదైనా మేలు పొందుకోవాలనంటే ఆయన ఎలాంటి వారిని చూస్తూ ఉన్నారు అయ్యానంటే యథార్థవంతులను చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన కోరుకునేది కూడా యథార్థవంతుల్ని కోరుకుంటూ ఉన్నారట. ధనం ఉన్నవాడిని కోరుకుంటలేదైనా, ఆస్తిపాస్తులు ఉన్నవారిని కోరుకుంటలేదైనా. ఎవరిని కోరుకుంటూ ఉన్నారంటే ఎవరిలో యథార్థముగా ఉన్నదో వారినే కోరుకుంటూ ఉన్నారట. హల్లెలూయా. యథార్థంగా ఉంటే దేవుని దృష్టికి ఎలాగుంటావయ్యానంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యథార్థంగా ఉంటే
ఆయన నీ మీద ఏమి చూపిస్తారో ఆయన మాట్లాడుతున్నారు. 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టమైపోతావు అంతే. నీ భర్తకి ఇష్టం లేకపోయినా, నీ యొక్క రక్త సంబంధులకు ఇష్టం లేకపోయినా, లేదా నీ తల్లి, నీ అన్న, నీ ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేకపోయినా, నీలో యథార్థత ఆయన చూసాడంటే ఆయనకు నువ్వు ఇష్టమైపోతావు. హల్లెలూయా. ఇష్టమైన వ్యక్తిని దేవుడు ఏం చేస్తారో తెలుసా? వదిలిపెట్టరు. నువ్వు వదిలిపెట్టేస్తావేమో కానీ ఇష్టముగా యథార్థముగా నువ్వు ఆరాధిస్తూ ఉంటే, యథార్థమైన జీవితం నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారో తెలుసా? నిన్ను కౌగిట్లో పెట్టేసుకుంటారట. హల్లెలూయా. ఆయన చేతుల్లో పెట్టేసుకుంటారు. అందుకే కోరహు కుమారులు యథార్థంగా కనబడ్డారు. కోరహు తండ్రి యథార్థంగా లేడు, కానీ కోరహు కుమారులు యథార్థంగా ఉన్నారు. హల్లెలూయా. అందుకు ఆయన మాట్లాడుతున్నారు, యథార్థవంతులకు ఏ మేలు చేయకుండా ఆయన ఉండలేడు. నువ్వు ఉంటావు కానీ కృతజ్ఞత లేకుండా, నేను ఉంటాను కానీ కృతజ్ఞత లేకుండా, దేవుడు మాత్రము యథార్థముగా నువ్వు కనిపిస్తే ఆయన సింహాసనం వదిలి నీ దగ్గరికి వచ్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అసలు యథార్థత అంటే ఏంటి? ఏమిటి యథార్థత అయ్యానంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. ఏమిటి యథార్థత అని ఆయన మాట్లాడుతున్నారు. యథార్థముగా ప్రవర్తించువారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. యథార్థవంతుడికి ఉండే లక్షణం ఏమిటనంటే దేవుని యందు వణుకుతూ ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఏమిటి భయం అయ్యానంటే, లేఖనము సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుకోవడము. హల్లెలూయా. అంటే చెడుతనము నీ దగ్గరికి రానివ్వకుండా నీకు నీవే కాపాడుకుంటూ ఉంటావు. అంటే భయభక్తులు గలవాడు దేవుని దృష్టికి ఏ విధముగా కనబడుతున్నాడు అనంటే యథార్థముగా కనబడుతున్నాడు. ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. చెడుతనము నీలో ఉందంటే నువ్వు ఏ విధంగా కనబడుతున్నావో దేవుని దృష్టికి నీవు ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. నాలో చెడుతనం ఉందంటే నేను దేవుని దృష్టికి యథార్థముగా లేను. నేను భయభక్తులు కలిగి ఉండి నా దగ్గరికి వచ్చిన చెడుతనమును నేను త్రోసివేస్తూ ఆ చెడుతనము నుంచి నేను పారిపోతూ ఉన్నానయ్యానంటే నేను దేవుని దృష్టికి యథార్థముగా ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏమిటి యథార్థత అంటే ఆయన మాట్లాడుతున్నారు, నీతిగల నీ న్యాయ విధులను నేను చేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హల్లెలూయా. అంటే నువ్వు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, నీతి న్యాయముల ప్రకారముగా నువ్వు ప్రవర్తించడమే దేవుని దృష్టిలో యథార్థము కలిగి ఉండడము. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే యథార్థత అంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఈ భయభక్తులతో నీతి న్యాయముల ప్రకారముగా నువ్వు నడుస్తుంటే ఆయన దృష్టికి యథార్థంగా కనబడతావు. ఆయన దృష్టికి యథార్థంగా నువ్వు కనబడితే నువ్వు ఇష్టడుగా మారిపోతావు. ఇష్టమైన వారికి ఆయన అంటున్నారు, ఏ మేలు కూడా చేయకుండా నేను ఉండలేను. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉన్నావా? అసలు యథార్థత ఎక్కడ ఉంటుందండి? 51వ దావీదు కీర్తనలో 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమనంటే అంతరంగములో సత్యమును కోరువాడు. హల్లెలూయా. అంటే ఎక్కడ ఉండాలి ఇదయ్యానంటే అంతరంగములో సత్యము, అంతరంగములో యథార్థము, అంతరంగంలో భయభక్తులు ఉంటే నువ్వు దేవుని దృష్టికి యథార్థంగా కనబడతావు. హల్లెలూయా. ఈ అంతరంగంలో ఉన్న ఈ యథార్థతను తీసివేసి సాతానుడు ఏం పెట్టేశాడు తెలుసా? కపటాన్ని పెట్టాడు. అందుకే దావీదు గారు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆత్మలో నీ అంతరంగములో యథార్థతను తీసివేసి సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కపటాన్ని పెట్టిస్తున్నాడు. ఎందుకనంటే దేవునికి ఇష్టముగా నువ్వు మారిపోతే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని, మేలుతో నింపుతాడని ఆడికి భయం. అది నువ్వు గ్రహించలేక కపటమైన మాటలు మాట్లాడుతున్నావు. అది నువ్వు గ్రహించలేక కపటమైన చూపులు చూస్తున్నావు. అది నువ్వు గ్రహించలేక నీ ప్రవర్తనంతటి కపటముతోనే నువ్వు ప్రవర్తిస్తున్నావు.
కానీ దేవుడు అంటూ ఉన్నారు, యథార్థవంతులకు నేను ఏ మేలు చేయకుండా నేను ఉండలేను. హల్లెలూయా. ఆ మేలు నువ్వు పొందుకుంటే సాతానుడికి భయం. అందువల్ల ఏం చేస్తున్నాడంటే అంతరంగములో భయభక్తులు తీసేస్తున్నాడు, అంతరంగములో సత్యమును తీసేస్తున్నాడు, అంతరంగములో నీతిని తీసేసి ఏం చేస్తున్నాడంటే వాడి లక్షణమైన కపటాన్ని పెట్టేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కపటముగా ప్రార్థన చేస్తే ఆయన ఎన్నడో. అందుకే ఏమంటూ ఉన్నారయ్యానంటే ఆ యొక్క యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా అని సంతోషించేస్తాడట. నీ యథార్థంగా నోరు తెరిస్తే నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా, నెరవేరబడిపోద్ది అక్కడ. నీ ఆరోగ్యం కావాలా, హిస్కే ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎటువంటి ప్రార్థన? యథార్థమైన ప్రార్థన. వెంటనే దేవాది దేవుడు యెషయాకి వెనక్కి వెళ్ళి ఒక్కసారి వెనక్కి వెళ్ళో, నా కుమారుడికి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించాను. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు? కపటమైన ప్రార్థన చేస్తున్నావా, యథార్థమైన ప్రార్థన చేస్తున్నావా? యథార్థము గుండెల్లో ఉండవలసిన యథార్థతను తీసివేసి సాతానుడు ఏమి చేస్తున్నాడు అనంటే కపటాన్ని పెట్టిస్తున్నాడు. ఈరోజు వాక్యం ఉంటే నా సహోదరి సహోదరుడా, దేవాతి దేవుణ్ణి అడుగో. నేను కపటాన్ని జయించలేకపోతున్నాను, కపటమైన మాటలు జయించలేకపోతున్నాను, నేను యథార్థమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాను అయ్యా. అందువల్ల నీ దగ్గర నుంచి పొందుకోవలసిన మేలును పొందుకోలేక ఈ దౌర్భాగ్య స్థితిలో నేను ఉంటూ ఉన్నాను. దేవత దేవుణ్ణి అడుగో. ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. ఆయన నా రాజు. చప్పట్లు కొట్టి దేవత దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన రాజు. ఆయన ఎలాంటి రాజు తెలుసా? యథార్థమైన రాజు. హల్లెలూయా. ఆ రాజు దగ్గర నువ్వు యథార్థముగా ఉంటే నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క కపటం ఇంకా ఎక్కడ ఉంటుంది అయ్యానంటే యోబు గ్రంథము 15వ అధ్యాయం 15:35 యోబు మాట్లాడుతున్నారు. దుష్కార్యమును చదువమ్మా. గర్భమును ధరించిన పాపము కందురు వారి కడుపున కపటం పుట్టును. కడుపులో ఏముందట? కడుపులో ఏముంది? కపటం కడుపులో నుంచి పుట్టేస్తుంది. ఎవడు పుట్టిస్తున్నాడు? వీడు సాతానుడు. కడుపులో ఉన్న కపటము అంతరంగంలోనికి పెడుతున్నాడు. అంతరంగంలో ఉన్న కపటము నోటి ద్వారా నీకు విడుదల చేస్తూ ఉన్నాడు. అంటే లేఖనం ఏమి సెలవిస్తుంది అనంటే నీ కడుపులో జీవధారలు ఉప్పుకును. హల్లెలూయా. నీ హృదయంలో జీవధారలు ఉప్పుకును, నీ నోటిలో జీవము బయటకు వచ్చును. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అలాంటి యథార్థతను తీసివేసి వీడు ఏమి చేస్తున్నాడు తెలుసా? కడుపులో ఏమి చేస్తున్నాడంటే కపటమును పుట్టిస్తున్నాడు. అంతరంగములో కపటాన్ని పుట్టిస్తున్నాడు. ఆ కడుపులో ఉన్నది, అంతరంగములో మనసులో ఉన్నది ఏమి చేస్తున్నావు నువ్వు అని అంటే నోటి ద్వారా వెలకక్కుతున్నావు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, కపటముగా మాట్లాడేవారు దేవునికి హేయులు. కపటముగా మాట్లాడేవారు కానీ, కపటముగా చూసేవారు కానీ, కపటముగా ప్రవర్తించేవారు కానీ, మనిషి దగ్గర మనిషి మాట్లాడేవాడు కానీ, మనిషి లేని చోట ఇంకొకటి కోసం ద్వేషముగా మాట్లాడేవాడు కానీ ఎవడు వీడనంటే కడుపులో వాడికి జీవధారలు లేవు, హృదయంలో జీవధారలు ఉపగడం లేదు, నోటిలో జీవము లేదు. వాడు ఏ విధముగా ఉన్నాడంటే సాతాను ఆధీనములోకి వెళ్ళిపోయాడు. కాబట్టి వాడి జీవితాంతము కూడా కపటము ఆ విధంగా కపటముతోనే చచ్చిపోతాడు. వాడు ఎవడు చచ్చిపోయాడు అనంటే సౌలు మహారాజు. దేవుని బిడ్డే కానీ అతని జీవితంలో కపటం. ఈరోజు అటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉంటే, ఈరోజు నువ్వు కపటముగా జీవిస్తున్నావు అంటే దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోలేవు. అందుకే కోరహ కుమారులు మాట్లాడుతున్నారు, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేరు. నువ్వు గోజాడుతున్నావు, 4 గంటలు ఎగుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, జాగారాలు చేస్తున్నావు, కానీ ఇక్కడికి వచ్చిన యథార్థతను ఏమి చేస్తున్నావో తెలుసా? నోటి ద్వారా పోగొట్టేసుకుంటున్నావు జీవాన్ని. హృదయంలో ఉన్న అంతరంగంలో ఉన్న జీవమును కపటము ద్వారా బయటికి నువ్వు వెళ్ళగొక్కుతున్నావు అయ్యానంటే నువ్వు పొందుకున్న ఆశీర్వాదము, నువ్వు పొందుకున్న ఆ యొక్క యథార్థతను నోటి ద్వారా పోగొట్టేసుకుంటున్నావు. ఈరోజు సంఘాలలో కనబడేది ఏమిటనంటే నోటికి అదుపు ఉండడంలే. సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నోటుకు కళ్ళెము పెట్టుకోండి. హల్లెలూయా. యాకోబు గారు మాట్లాడుతున్నారు, నోటుకు కళ్ళెం పెట్టుకోండి. మీ భక్తి వ్యర్థమైపోతే, మీ పొందుకున్న యథార్థత
బయటికి వెళ్ళిపోతుంది. కపటముగా ప్రవర్తించేవారు కపటస్తులు యెహోవాకు ఇష్టము కాదు, కానీ యెహోవాకు హేయులు. వాక్యాన్ని పట్టుకోండి. ఎంతకాలం కపటంగా జీవిస్తావు? ఎంతకాలం కపటమైన మాటలు? ఎంతకాలమైన భర్త దగ్గర కపటముగా జీవిస్తావు? ఎంతకాలము తల్లి దగ్గర కపటముగా జీవిస్తావు? ఎంతకాలము నీ అన్న దగ్గర కపటముగా జీవిస్తావు? ఎంతకాలము నీ ఇరుగు పొరువారు కపటముగా జీవిస్తావు? ఒక్క మనిషి దగ్గర యథార్థత లేదండి ఈ రోజుల్లో. ఒక్క మనిషి దగ్గర యథార్థత లేదు ఈరోజు జీవితాల్లో. దేవాతి దేవుడు కనీసము నీకోసము ప్రాణము పెట్టిన యేసయ్య దగ్గర కూడా నువ్వు యథార్థంగా లేకపోతే ఎందుకు వచ్చిన బ్రతుకు ఇది? ఎందుకు వచ్చిన భక్తి? ఎందుకు వచ్చిన ప్రార్థన? ఎందుకు వచ్చిన ఆరాధన? ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కపటముగా ఉంటావా? నువ్వు మారవలసిన స్థితి ఈరోజు నీకు దేవాతి దేవుడిని కల్పిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే కపటమును విడిచిపెట్టుకుంటే నీ కడుపులో ఉన్న కపటము, నీ అంతరంగంలో ఉన్న కపటము, నీ నోటిలో ఉన్న కపటము బయటికి పంపివేస్తే నువ్వు యథార్థముగా కనబడితే ఆయన అంటూ ఉన్నాడు, నేను ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తావా? చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు యోనా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. తిమింగలానికి దేవాది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళు, నా యాజకుడు కడుపులో ఉన్నాడు, ఇప్పుడు వరకు కపటంగా ఉన్నాడు, ఇప్పుడు యథార్థంగా ప్రార్థన చేశాడు కాబట్టి నా యొక్క యాజకుడు మరణించడానికి వీలు లేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అది మేలండి, యథార్థవంతులు చేసే మేలు. యథార్థవంతుడు చేసే మేలు అదే. నీకు ఆరోగ్యం పోలేదా? నువ్వు యథార్థంగా జీవించడం ప్రారంభించు. నీకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చిన భక్తి కాదు, నీకు నచ్చిన ప్రార్థన కాదు, నీకు నచ్చిన ఆరాధన కాదు, దేవునికి నచ్చినట్లు చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటూ ఉన్నారు తెలుసా? యథార్థవంతులను చూడడానికి ఆయన కన్నులంట భూలోకమందంతటా సంచరిస్తూ ఉన్నాయట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకయ్యానంటే నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నిన్ను తలగా నిలబెట్టడానికి, నీకు ఘనతనివ్వడానికి, నీకు మహిమనివ్వడానికి, హల్లెలూయా, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు యథార్థంగా ఉంటున్నావా? యథార్థంగా ఉంటున్నావా? నీ భర్త దగ్గర యథార్థంగా ఉండాలి. నిన్ను పోషిస్తున్నాడు ఆయన. సాతానుడు నిన్ను కపట ఉపాయము చేత కపటములోనికి నిన్ను నెట్టేస్తున్నాడు, నువ్వు గమనించుకోవడం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటే, దేవుడు నిన్ను మహిమపరచడానికి చూస్తూ ఉంటే, దేవుని ఆత్మనికి ఇవ్వడానికి చూస్తూ ఉంటే, దేవుని ఆత్మనిచ్చి అద్భుతాలు నీ ద్వారా చేయించాలని చూస్తూ ఉంటే, అద్భుతములు చేయడమే కాదు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటే యథార్థత లేని జీవితాలు కనబడుతున్నాయా? దేవుణ్ణి అడుగు, నేను యథార్థముగా జీవిస్తానయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను. చప్పట్లు కొడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్టు నేను మరి ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను మరి ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా
ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమనిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. నువ్వు యథార్థంగా జీవిస్తే ఆయన ఏం చేస్తాడట, వదిలి ఉండలేక నీకు ఆయనకు ఉన్న మధ్య దూరము తొలగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పుడు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశను తీర్చే దేవుడు, నువ్వే కోరికను కలిగి ఉన్నావో ఆ కోరికను తీర్చే దేవుడు, నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విని మేలుతో నింపే దేవుడు ఆయన. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఆయన మేలులు పొందుకోవాలంటే నువ్వేం చేయాలయ్యానంటే యథార్థమైన జీవితము నీలో కనబడాలి, నీ మాటలలో యథార్థత కనబడాలి, నీ చూపులో యథార్థత కనబడాలి, నీవు వినే మాటలలో కూడా యథార్థత కనబడాలి, నీవు నడిచే నడతలలో కూడా యథార్థత కనబడాలి. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, నేను యథార్థమును కాబట్టి మీరు యథార్థముగా ఉండండి, మీరు యథార్థముగా ప్రవర్తిస్తే నేను ఏమేలో కూడా చేయకుండా ఉండలేను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి యథార్థత ఎక్కడ ఉండాలి? 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఈ యొక్క యథార్థత ఎక్కడ ఉండాలి అని ఆయన మాట్లాడుతున్నారు. తన ఎడల యథార్థము హృదయం గలవారిని, యథార్థమ హృదయము కలవారిని అండర్లైన్ చేసుకోండి. అంటే దేవుడు నిన్ను ఏమి చూస్తూ ఉన్నాడు మొట్టమొదటనంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఏమి ఉండాలి అనంటే యథార్థత ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యథార్థత ఉండాలి నీ హృదయంలో. యథార్థము గల హృదయము దేవుని దృష్టికి కనబడాలంటే నీ హృదయంలో యథార్థత అనగా దేవుని యందు భయభక్తులు, యథార్థత అనగా ఏమిటనంటే ఆయన నీతి న్యాయముల ప్రకారముగా నడుచుకోవడమే యథార్థత. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా అంతరంగములో సత్యమును నువ్వు కోరుచున్నావు, నా అంతరంగములో నేనేమి దాచుకుంటూ ఉన్నాను తెలుసా? నా అధికారాన్ని దాచుకోవడం లేదు, నా అందాన్ని దాచుకోవడం లేదు, ఇదిగో నా యొక్క బలమును దాచుకోవడం లేదు, అంతరంగములో వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చూశాడు దేవాతి దేవుడు, ఈ యథార్థతను చూశాడు దేవాతి దేవుడు. దావీదుని ఏమి చేశాడో తెలుసా? ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉంటూ ఉన్నాడు దావీదు. యథార్థంగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు, యథార్థముగా తండ్రి అప్పచెప్పిన పనిని చేసుకుంటూ ఉన్నాడు, యథార్థముగా దేవుని దృష్టికి కనబడుతూ ఉన్నాడు. వెంటనే దావీదుని ఏమి చేశాడయ్యానంటే సమూయేలును పంపించి అభిషేకించాడు. హల్లెలూయా. అభిషేకించిన వెంటనే ఆత్మను పొందుకున్నాడు. ఆత్మ పొందుకున్న వెంటనే సింహాసనంలో దయచేశాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. తండ్రి విడిచిపెట్టాడు, తల్లి విడిచిపెట్టింది. సమూయేలు యెస్సేతో మాట్లాడుతున్నాడు, వీరేనా ఇంకా ఉన్నారంటే ఇంకొకడు ఉన్నాడు, కడసారి వాడు నా దగ్గర లేడు, ఎడారిలో ఉన్నాడు. హల్లెలూయా. ఎడారిలో ఉన్నవాడిని ఎవరు చూశారేనంటే దేవుడు చూశాడు. తండ్రి మర్చిపోయాడు, తల్లి మర్చిపోయింది, అన్నలోమో కోపపడుతూ ఉన్నారు. కానీ నా దేవాది దేవుడు యథార్థమంతుడు కాబట్టి ఆయన కన్నులను యథార్థమంతులను చూస్తున్నాయి కాబట్టి గొర్రెల దొడ్డులో ఉన్న యథార్థమంతుడైన దావీదును ఏమి చేశాడో తెలుసా? అభిషేకించి సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు యథార్థముగా ఉంటే నువ్వు సంఘములో ఎక్కడ కూర్చున్నా పర్లే, నువ్వు యథార్థముగా ఉంటే నీ ఇంటిలో నేను విసర్జించుకున్నా పర్లే, నీ తల్లి మర్చిపోయినా పర్లే, నీ తండ్రి మర్చిపోయినా పర్లే, నీ గ్రామస్తులు మర్చిపోయినా పర్లే, దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నేను హక్కును చేర్చుకొని
నీ దగ్గరికి యాజకులను పంపిస్తాడో, హల్లెలూయా, నీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడో, పంపించి నేను అక్కడ ఉండడానికి ఇష్టం లేదో నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా దేవాది దేవుడు మార్చేశాడు. అంతేకాదు, యథార్థముగా జీవించడం వల్ల దావీదుకి ఇచ్చిన ఒక్క ధన్యత ఏమిటో తెలుసా? నా కటాక్షము నీ మీదకు వస్తుంది. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి, పరిపూర్ణ కటాక్షం అండర్లైన్ చేసుకోవాలి. పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. పరిపూర్ణమైన ఆ యొక్క కటాక్షము, రెండవదిగా మహాకృప ఉన్నది. హల్లెలూయా. ఆ కృప నీకు కావాలా? మహాకృప. దేవుడు నీ యందు చిన్న కృప ఉంటే ఎంతగానో ఆశీర్వదింపబడతావు. కానీ దావీదు మీదకి ఎలాంటి కృప వచ్చింది అంటే మహాకృప వచ్చింది. హల్లెలూయా. పరిపూర్ణమైన కటాక్షం వచ్చిందండి. ఏం చేశాడు దావీదు అనంటే ధనధాన్యాలు ఇచ్చాడా? లేదు. యథార్థమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు యథార్థమైన జీవితం గడుపుతూ ఉంటే దేవుని పరిపూర్ణమైన కటాక్షం నీ మీదకు వస్తుంది. దేవుని యొక్క మహాకృప నీ మీదకి వస్తుంది. నీ మీదకి కాదు, నీ పిల్లల మీదకి కూడా వచ్చే దేవుడు. హల్లెలూయా. అక్కడ పరిపూర్ణమైన కటాక్షము, పరిపూర్ణమైన మహాకృప ఎలా వచ్చిందనంటే సొలొమోను మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సొలొమోను దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, మీ తండ్రి నడిచినట్లు నువ్వు నడిస్తే యథార్థముగా నేను నీకు దర్శనమిస్తాను. దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత సొలొమోను మాట్లాడుతున్నాడయ్యా, నాకు వివేకమును జ్ఞానమును దయచే. వివేకము జ్ఞానముతో పాటు దేవత దేవుడు ఇచ్చిన మహాకృప, దేవత దేవుడు ఇచ్చిన కటాక్షం ఏమిటో తెలుసా? నీకు నేను ఘనతనివ్వబోతూ ఉన్నాను, నీకు కీర్తి ప్రతిష్టలు ఇవ్వబోతున్నాను, నేను నీకు శత్రువుల యొక్క ప్రాణమును ఇవ్వబోతూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు యథార్థముగా జీవిస్తే చాలు తండ్రి దగ్గర. ఆ యథార్థత నీ పిల్లల మీదకి వచ్చేస్తుంది. సొలొమోను గొప్పోడేం కాదు, అప్పుడు బాలుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, నాకు జ్ఞానము సరిపోదు నాయన, నాకు వివేకం సరిపోదు, ఎంతమంది రాజ్యాన్ని నాకు ఇచ్చేసో, ప్రజలు నాకు ఇచ్చేసో, నాకు జ్ఞానమును వివేకము దయచి. అది ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దావీదు గారి నుంచి వచ్చింది. ఒక తల్లి తండ్రులుగా నువ్వు యథార్థముగా జీవిస్తే, యథార్థమైన మాటలు నీ జీవితంలో ఉంటే, యథార్థమైన చూపులు నీ జీవితంలో ఉంటే, నీ కుమారుల కోసం నువ్వు ప్రార్థన చేయవసరలే, నువ్వు చింతించవసరలే, నువ్వు గుండె మీద చేయి పెట్టుకుని పడుకోవచ్చు. సొలొమోను జీవితంలో జరిగింది అదే. సొలొమోను నిన్ను బట్టి కాదు, నీ తండ్రికి మహాకృపనిచ్చాను, నీ తండ్రికి సంపూర్ణమైన కటాక్షనిచ్చాను. ఆ కటాక్షం నీ మీదకు వచ్చింది, ఆ కృప నీ మీదకు వచ్చింది. ఏమి కావాలో కోరుకో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది యథార్థవంతుడి యొక్క లక్షణం. అందుకే ఆయన అంటూ ఉన్నారు, యథార్థవంతులకు ఏ మేలు కూడా చేయకుండా నేను ఉండలేను. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. 47వ వచనం చదువుకుందాం. యేసు చదువు నాన్న. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పను. నతానయేలు కోసము దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నతానయేలు, నువ్వు నిజముగా ఇశ్రాయేలీయుడయ్యా, ఇదిగో నీలో ఏ కపటము లేదు. ఈరోజు దేవాది దేవుని ఎదుర్కొంటే నువ్వు ఈ విధంగా కనబడితే దేవుడు నేను దీవించే దేవుడు. ఈ యొక్క నతానయేలు ఏం చేస్తున్నాడంటే అంజూరపు చెట్టు దగ్గర వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఫిలిప్పు వచ్చాడు, ఇదిగో నేను నజరేయుడైన యేసును నేను కనుగొన్నాను, వచ్చి ఒక్కసారి చూడవయ్యా అని చెప్తే నతానయేలు అంటూ ఉన్నాడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా?
వచ్చి చూశాడు. దేవత దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిజముగా ఎవరు అయ్యానంటే ఇశ్రాయేలుడు, నీలో ఏ కపటము లేదు అనంటే నువ్వు యథార్థవంతుడవు. హల్లెలూయా. ఎందుకు దేవత దేవుని దృష్టిలో నతానయేలు యథార్థముగా ఉన్నాడంటే, అంజూరపు చెట్టు దగ్గర అతను ఏమి చేస్తున్నాడంటే కాలక్షేపం చేయడం లేదు, ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నజరేతులోంచి ఏదైనా మంచిది వస్తుందా? ధర్మశాస్త్రం ప్రకారంగా యెషయా నుంచి మొద్దు నుంచి యేసయ్య వస్తానన్నాడే, రక్షకుడు వస్తానన్నాడే అని చెప్పి ధ్యానించుకుంటూ ఉంటే అది ఎవరు చూశారో తెలుసా? ఆయన యథార్థవంతుడైన యేసయ్య చూశారో. హల్లెలూయా. యేసయ్య చూసి ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు ఒకసారి వెళ్ళి నతానయేలుని పిలుచుకురా. ఎందుకు తెలుసా? నతానయేలుని ఎవరు పట్టించుకోలేదు. నతానయేలుని ఎవరు చూశారంటే యెహోవా దేవుడు చూశారు. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు మాట్లాడు, యథార్థవంతులను వెతుకుటకు ఆయన కన్ను దృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. హల్లెలూయా. నువ్వు యథార్థముగా ఉంటే చాలు. నువ్వు ఎక్కడ ఉన్న దేవాది దేవుడు నీ దగ్గరకు యాజకులను పంపించే దేవుడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత నతానయేలుతో మాట్లాడుతున్నాడు. నతానయేలు, నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. ఏమిటయ్యా వాగ్దానం అయ్యానంటే అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, ఇదిగో నువ్వు వీటికన్నా గొప్ప సంగతులు చూస్తావు. ఏమిటేనంటే దేవదూతలో ఎక్కుట దిగుట నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఇదిగో ఆకాశము తెరవబడడం నువ్వు చూస్తావు. ఈ వాగ్దానం ఎందుకు వచ్చిందయ్యానంటే యథార్థత. దాని యొక్క భావం ఏమిటనంటే ఎవరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళినా వెళ్ళకపోయినా రెండవ రాకడలో మాత్రము నీవు మాత్రము వెళ్తావు. హల్లెలూయా. నేను మాత్రము నిన్ను ఆశీర్వదిస్తున్నాను, మేలుతో నింపుతున్నాను, నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాను. ఏమిటి వాగ్దానం అంటే ఆకాశము తెరవబడతా చూస్తావు. హల్లెలూయా. ఆకాశము తెరవడమే కాదు, ఇదిగో దేవదూతలు ఎక్కుట దిగుట మనుష్య కుమారుని కూడా నువ్వు చూస్తావు రెండవ రాకడలో. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది యథార్థవంతులకు చేసిన వాగ్దానం. నువ్వు యథార్థముగా జీవిస్తే నువ్వు దేవదూతలను చూస్తావు. నీ చుట్టూ కాపలా ఉన్న దేవదూతల్లో నువ్వు యథార్థముగా ఉంటే దేవుని దర్శనమును చూస్తావు. నువ్వు యథార్థముగా ఉంటే ఆకాశము తెరవబడటం చూస్తావు. హల్లెలూయా. ఆకాశం తెరవబడిన తర్వాత ఆయన ఏ మేలుతో నింపుతున్నాడో ఆ మేలులను చూసి ఆ మేలును పొందుకుంటావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు స్వయముగా నీతో మాట్లాడతాడు. నతానయేలు వచ్చిన వెంటనే శిష్యులందరిని పక్కన పెట్టేశాడు. నతానయేలు దగ్గరకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. నీతో దేవుడు మాట్లాడడమే కాదు, నీ కోసము దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆకాశము తెరవడం చూస్తావు, ఆయన సింహాసనను చూస్తావు, ఆయన మహిమను చూస్తావు, ఆయన ప్రభావాన్ని పొందుకుంటావు, ఆయన శక్తిని పొందుకుంటావు. ఎప్పుడు యథార్థం నీలో ఉన్నప్పుడు, ఎప్పుడు యథార్థమైన జీవితము దేవుని దృష్టికి నువ్వు కనబడినప్పుడు. అంతేకాదు యోహాను సువార్త 21 చదవండి నాన్న. 21 అటు తర్వాత చదువు నాన్న. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధానం ఏదనగా సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోను కానా ఊరువాడగు నతానయేలును. అండర్లైన్ చేసుకోవాలి. ఎవరెక్కడ కనబడుతున్నారు? నతానయేలు కనబడుతున్నాడు. ఎందుకు గ్రామము పేరు రాయించాడు? ఎందుకు గలిలయలో ఉన్న ఆ కానాను వాడైన నతానయేలుని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పొందుపరిచారు? నతానయేలునే రాయించవచ్చు కదా ఆయన. అంటే ఈయన యేసయ్య బ్రతుడి సూచక క్రియ ఎక్కడ చేశాడో తెలుసా? కానానులో చేశాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కానాలో జరిగిన అద్భుతం ఏమిటో తెలుసా? విడిపోయిన కుటుంబాన్ని కట్టాడు ఆయన. ఆదాము అవ్వ కుటుంబము కపటము వచ్చింది కాబట్టి విడిపోయింది కుటుంబం. అక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు కుటుంబాలలో. కానీ యేసయ్య జన్మించిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కడికి వచ్చాడో తెలుసా? కానాను అనే ఊరిలోనికి వచ్చాడు. హల్లెలూయా. కానానులో ఏమి కనబడుతుందో తెలుసా? నతానయేలు యొక్క యథార్థత కనబడుతుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే కానానుకు వచ్చాడు. యేసయ్య వచ్చాడంటే యథార్థత ఎక్కడ ఉంటే అక్కడ యేసయ్య వచ్చే దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో యథార్థత ఉన్నదా? నీ హృదయంలో యథార్థత ఉందా? నీ ఇంటిలోనికి ఆయన పిలవకుండా వచ్చే దేవుడు. హల్లెలూయా. వచ్చి ఏమి చేశాడు అంటే కుటుంబాన్ని కట్టాడు. విడిపోయిన కుటుంబము, ఆది కాండంలో ఉన్న కుటుంబము, విడిపోయిన కుటుంబాన్ని కట్టడానికి ఆ యొక్క కానాను పెండ్లి విందులోనికి వచ్చాడు.
గల కారణం ఏమిటో తెలుసా? యథార్థత. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు సింహాసనం, నువ్వు ఎక్కడ ఉన్నా నీకు జ్ఞానం అని ఇస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా కీర్తి ప్రదర్శనలు ఇస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా ఆరోగ్యం అని ఇస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నా నీ కుటుంబాన్ని కట్టే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం విడిపోతుంది అనుకుంటున్నావేమో, నా భర్త నా మాట వినడం లేదనుకుంటున్నావేమో, నా పిల్లలు నా మాట వినడం లేదనుకుంటున్నావేమో. నీవు యథార్థముగా జీవిస్తే నీ కుటుంబంలోనికి దేవాతి దేవుడు వచ్చే దేవుడు. హల్లెలూయా. కుటుంబమును కట్టడమే కాదు, కానాను పెండ్లి విందులో అద్భుతము చేశాడు, ఆశ్చర్య కార్యము చేశాడు. ఏమిటో తెలుసా? నీళ్లను ద్రాక్షారసముగా మార్చివేశాడు. హల్లెలూయా. అంటే నీ కన్నీరును నాట్యముగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతి. హల్లెలూయా. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నువ్వు వేదన పడుతున్నావు, నువ్వు చింతిస్తున్నావు, నీ చింతను మధురముగా మార్చే దేవుడు. హల్లెలూయా. నీ యొక్క ఆ చింతను, నీ యొక్క కన్నీటిను ఆ ద్రాక్షరసము కన్నా మధురముగా తీపుగా మార్చే దేవుడు తల్లి. ఎందుకు కానాన్లోనికి వెళ్ళాడు యేసయ్య? కానానులో నతనయేలు ఉన్నాడు. కానానులో ఏం కనబడుతుంది ఆయనకయ్యానంటే యథార్థత కనబడుతుంది. నీ గృహములో, నీ ఆత్మీయ జీవితంలో, నీ నోటిలో, నీ చేతుల్లో, నీ నడతలో యథార్థత కనబడితే దేవాతి దేవుడు ఉండలేడు. హల్లెలూయా. నువ్వు యథార్థంగా కనబడితే నువ్వెక్కడున్నావు చేస్తాడైనా. యథార్థముగా ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడనంటే కానానులో చేశాడు. ఈరోజు నీ జీవితము కానానుగా మార్చబడాలనంటే, నీ కుటుంబం కానానుగా మార్చబడాలంటే ఆయన నిన్ను చూసేది యథార్థత చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా యథార్థత ఎక్కడ ఉండాలనంటే నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను ఎక్కడ ఉన్న దావీదు వలె నిలికి సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. హల్లెలూయా. అది నీ బిడ్డల మీదకి వచ్చి నీ బిడ్డలకు జ్ఞానమును, నీ బిడ్డలకు తెలివితేటలను, నీ బిడ్డలకు పరిశుద్ధాత్మను, నీ బిడ్డలకు ఇదిగో ఆ యొక్క కీర్తి ప్రతిష్టలను, నీ బిడ్డలకు ఇదిగో ఆ ఘనతనిచ్చే దేవుడు. నీలో యథార్థం ఉంటే నీ కుటుంబాలకు వచ్చేస్తాడు ఆయన. వచ్చి నీ పిల్లల కోసం నువ్వు బాధపడుతున్నావేమో, కుటుంబం విడిపోతుంది అనుకుంటున్నావేమో, నా కుటుంబం విడిపోతుందని నువ్వు ఇక్కడ కూర్చుంటూ ఉన్నావేమో, నువ్వు యథార్థముగా ఉంటే ఎన్నాళ్ళైనా సరే ఆయనకు శక్తిమంతుడు. దేనికి తెలుసా? కుటుంబాన్ని కట్టే దేవుడు. హల్లెలూయా. నిన్ను సంతోషంతో నింపే దేవుడు, నీళ్ళను ద్రాక్షారసముగా మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.